ఆంక్షల ట్రాక్పై హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల అప్పులు ఇచ్చినటువంటి ఐఆర్ఎఫ్సి తెలంగాణ మెట్రో వంతు వచ్చేసరికి కొత్త షరతులు. మిగిలిన మెట్రోలకు లేని నిబంధన హైదరాబాద్కే ఎందుకు అంటున్నట్టు అధికారులు. ఆర్బీఐ గ్యారంటీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన నిలిచిపోయినటువంటి నిధుల విడుదల. మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ ఆగితే ఫేజ్ 2 విస్తరణకు సమస్యలు. మరోసారి కేంద్రంతో చర్చలకు రెడీ అవుతున్నటువంటి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకులకు వెళ్లే యోచనలో రాష్ట్ర సర్కారు అంటూ చూస్తాను. సో ఇక్కడ 5 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది ఐఆర్ఎఫ్సి, మంచిదే కదా. మరి 5 లక్షల కోట్ల అప్పు ఇచ్చిన ఐఆర్ఎఫ్సి కేవలం మన హైదరాబాద్ మెట్రో విషయానికి వచ్చేసరికి ఎందుకని గడువు వేసింది? ఏంది గుడు పుటాని? ఏం చేసిండ్రు మీరు? ఇది కదా తేలాలి అసలు. 5 లక్షల కోట్లు ఇచ్చినందుకు 13,000 కోట్లు ఇవ్వడం పెద్దదా? అంటే మీరే వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ ఏంది, మీరు చేసినటువంటి కథ ఏంది? అందుకే మీకు రుణాలు రాలేదు. దీని వెనకాల ఒక గూడు పుట నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ గూడు పుటానికి సంబంధించిన విషయంలో ఐఆర్ఎఫ్సి ఒప్పుకోకపోవచ్చు, అందుకే రుణాలు ఆపేసినట్టు ఉన్నది. అసలు విషయం చెప్తే తెలుస్తుంది. 5 లక్షల కోట్లు ఇచ్చి అప్పులు ఇచ్చినటువంటి ఐఆర్ఎఫ్సికి 13,000 కోట్లు ఇవ్వడం ఒక పెద్ద అంశమా? మిగతా మెట్రోలు కానీ మిగతా సంస్థలు కానీ ఏ విధంగా అప్పులు తీసుకుని అదే విధంగా ప్రాసెసింగ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు కానీ మిగతా అంశాలు కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నిర్వీర్యం అవుతుంది చూడండి. ఈ మెట్రో కేవలం స్వాధీనం చేసుకోవడానికి ప్రాసెసింగ్ విషయంలోనే 85 కోట్ల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు. అది కాకుండా ఇంకో ఫీజు, ఇవన్నీ కలిస్తే 1,000 కోట్ల రూపాయల దగ్గరకు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నీళ్ళల్లో వచ్చినట్టే. ఇది రేవంత్ రెడ్డి యొక్క చాతకంతనం కిందకే మనం చూడాలి. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టు నిధుల విడుదల అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త వివాదానికి దారితీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు రైల్వే రంగానికి ఏకంగా 5 లక్షల కోట్ల మేర నిధులు సమకూర్చినటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ మెట్రో వంతు వచ్చేసరికి గతంలో లేని షరతులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ఎల్ఎన్టీ స్వాధీనం చేసుకోవడంలో భాగంగా 13,000 కోట్ల రీఫైనాన్సింగ్ రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో కేంద్రం దగ్గర బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సో కేంద్రం విధించినటువంటి షరతులు ఏవైతున్నాయో వాటిని చూసుకోకపోవడంతో ఆగినాయి. మరి వాటిని చూసుకొని చర్చల ద్వారా చేసుకుంటే వస్తాయి ఫైనాన్స్, కానీ రాదు, చేయరు. లోన్కు ఒప్పుకోకుంటే సొంతంగా ముందుకు ఏం సొంతంగా చేస్తారు? సో ఐఆర్ఎఫ్సి లోన్ విషయంలో త్వరలో మరోసారి కేంద్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి చేయాలని ఇటీవల సీఎం మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత వారం 10 రోజులు వేచి చూడాలని, అప్పటికి లోన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకునేటువంటి అప్పుపై కేవలం 4% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది, కానీ బయట బ్యాంకుల నుంచి 8% వడ్డీ రేటు చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. కేంద్రం తీరు వల్ల మెట్రో పనులు ఆగితే మరింత నష్టం తప్పదని భావిస్తున్నటువంటి ప్రభుత్వం 8% వడ్డీకైనా సరే ఏదైనా బ్యాంకు లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థ నుంచి రుణం సేకరించేందుకు సిద్ధమవుతుంది. ఇది పరిస్థితి. సో మరి అసలు విషయాలు ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడు, ఈ కేంద్రం ఏమడిగింది, రైల్వే శాఖ ఏమడిగి రుణాల విషయంలో అనేది కేంద్రం చెప్పదు, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు. కానీ మా మీద మీరు కుట్రేస్తున్నారు, మీ మీద వీళ్ళు కుట్రేస్తుని చెప్పేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తారు తప్ప అసలు విషయాలు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం అసలే చేయరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరు అంత దోబూసాట జరుగుతూ ఉంటుంది వీళ్ళ మధ్యలో.